2 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనం. చదవండమ్మా. సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటివారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసముండిరి. ఇక్కడ రాయబడిన సంఘటన ఏంటయ్యా అంటే సౌలు చివరి రోజుల్లో జరిగిన ఒక సంఘటన అన్నమాట. అప్పటికే దేవుడు సౌలుతో మాట్లాడడం మానేశాడు. ఊరీము ద్వారా కానీ తుమ్మీము ద్వారా కానీ ప్రవక్తల ద్వారానైనా కానీ ఎవరితో మాట్లాడటం లేదు. ఒకవైపు ఫిలిస్తీన్ల సైన్యం గిల్బోవ పర్వతం మీద సిద్ధంగా ఉంది యుద్ధానికి. సౌలు యుద్ధానికి వెళ్ళాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, దేవుడు మాట్లాడటం లేదు. చివరికి సమూయేలును మనందరికి తెలుసు, కర్ణపిచాచి స్త్రీ దగ్గరికి కూడా వెళ్ళాడు. అయినప్పటికీ అప్పుడు సమూయేలు తన ఆత్మ ద్వారా వచ్చి సౌలుతో మాట్లాడతాడు, ఎందుకు నన్ను పిలిచావని. ఎందుకంటే నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఫిలిస్తీన్లు నాతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, నాకేం చేయాలని అర్థం కావట్లేదు, నా మనసంతా భయంతో ఉంది అని చెప్పాడు. అప్పుడు సమూయేలు అంటాడు, దేవుడే నిన్ను విడిచిపెట్టగా, దేవుడే నీకు పగవాడు కాగా నేనేం చేయాలంటాడు. ఆ విధంగా సౌలు పూర్తిగా దూరం అయిపోయిన సందర్భంలో, దేవునికి దూరం అయిపోయిన సందర్భం మనం చూస్తాము. మరలా తన ఇంటికి వస్తాడు. మరల రోజు యథావిధిగా యుద్ధానికి బయలుదేరాల ఫిలిస్తీన్లతో. ఒకవైపు భయం, దేవునికి దూరం అయిపోయిన పరిస్థితి. అయితే దావీదు, అసలు దీనికి అంతటి కారణం ఎవరు? దావీదే. అసలు దావీదుతో మంచిగా ఉండి తన సైన్యంలో ఒకనిగా చేర్చుకొని ఒక కుమారునిలాగా ప్రేమించింటే ఈ తిప్పల నుండి సౌలుకు ఒక విషపు చూపు చూపి దావీదును తరిమి, పిచ్చి కుక్కలాగా తరిమాడు దావీదును, కౌజు పిట్టలాగా తరిమాడు దావీదును. దావీదు ఎక్కడో అన్య దేశంలో, ఫిలిస్తీ దేశంలో ఉన్నాడు. ఏదేమైనప్పటికీ ఆ గిల్బోవ పర్వతం మీద యుద్ధం జరుగుతూ ఉంది. ఇప్పుడు దావీదు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నాడు. సౌలు యుద్ధం చేసేది ఎవరితో చెప్పండి? ఫిలిస్తీన్లతోనే. దావీదు ఏ దేశంలో ఉన్నాడో అదే దేశస్తులతో. వాస్తవంగా ఇప్పుడు దావీదు ఎవరి పక్షాన ఉండాలా? యుద్ధం జరుగుతుంది ఫిలిస్తీన్లకు, ఇశ్రాయేలుకు. ఇశ్రాయేల్ ఎవరంటే తన సొంత జనులు. ఫిలిస్తీన్లు ఒకవేళ శత్రువులైనా ప్రస్తుతం తను ఉండే ఫిలిస్తీ దేశంలోనే వారి పక్షాన వారి యొక్క పట్టణాల్లో ఒక పట్టణంలో నివాసం చేస్తూ ఉన్నాడు. అది ఏదేమైనప్పటికీ దేవుని చిత్తం మాత్రం ఆ ఇజ్రాయేల్కు మాత్రం లేదు. సౌలు దేవునికి దూరం అయిపోయిన విధానాన్ని బట్టి ఆ గిల్బోవ పర్వతం మీద ఒక ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఇది సౌలు చివరి క్షణాలు అనమాట, చివరి గడియలు. ఆ యుద్ధంలో ఇశ్రాయేల్ ప్రజలందరూ ఓడిపోతారు. ఫిలిస్తీన్లు ఎదుట నిలబడలేక ఫిలిస్తీన్లు తరుముతూ ఉంటే అనేక మంది హతులైపోయి ఆ గిల్బోవ పర్వతం మీద చచ్చిపోయారు. వారితో పాటు సౌలు చనిపోయాడు. సౌలుతో పాటు ఇంకెవరు చనిపోయారమ్మా? సౌలు 3 కుమారులు చనిపోతారు. ఇక్కడ యోనాతాను ప్రథమ కుమారుడు, అంటే ముఖ్యంగా మనకు తెలిసిన కుమారుడు, ఇంకా 2 కుమారులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ 3 చంపేశారు ఫిలిస్తీన్లు. అంతేకాదు సౌలు కూడా ఆ యుద్ధంలో ఏం చేయాలో తెలియక తన కత్తి మీద తను పడిపోయి చనిపోతాడు. తను కొన ఊపిరితో ఉన్నప్పుడు మరొక వ్యక్తి అతన్ని చంపినట్టుగా మనం చూస్తాం. ఏదేమైనప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు సౌలు ఓడిపోయాడు, తన కుమారులు చనిపోయారు, సౌలు చనిపోయాడు. అంతేకాదు వీరితో పాటు ఇశ్రాయేల్ ప్రజలు కూడా చనిపోయినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడు? సిగ్లగు పట్టణంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? ఫిలిస్తీ దేశంలో ఉన్న సిగ్లగు పట్టణంలో ఉన్నాడు. దావీదుకు టెన్షను, ఎవరు గెలుస్తారు? ఇప్పుడు దావీదు పరిస్థితి ఏంది అంటే ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా కూడా నష్టపోయేది, అంటే బాధపడాల్సిందే దావీదు. ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోతేనేమో దావీదే బాధపడతాడు. సరే ఫిలిస్తీన్లు ఓడిపోయారంటే ఫిలిస్తీన్లు ఎవరు? ఫిలిస్తీ రాజు దావీదుకు చాలా ఇష్టం. ఆకీష్ అనే రాజు దావీదును చాలా ప్రేమగా చూసుకుంటాడు. మరి ఆ రాజు చనిపోతే పరిస్థితి ఏంటి? టెన్షన్తో ఉన్నాడు తన యొక్క ఇంటి దగ్గర, గుడారం దగ్గర, ఎవరు గెలుస్తారా ఎవరా అంటే. ఈలోపు ఒకడు యుద్ధంలోంచి పరిగెత్తుకుంటూ వచ్చి చెప్తాడు దావీదుకు, ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే, నేను అమాలేకీయుణ్ణి, అమాలేకీ దేశంలో పుట్టి ఇజ్రాయెల్ దేశంలో నివాసంగా ఉంటున్నవాడిని. యుద్ధం జరుగుతూ ఉంది మన ప్రజలకు ఫిలిస్తీన్లకు. మరి ఏం జరిగిందని దావీదు అడుగుతాడు. ఏం జరగడం ఏంటి? మన వాళ్ళందరూ పారిపోయారు ఫిలిస్తీన్లు ఎదుట నిలబడలేక. మన ఇశ్రాయేల్ వారందరూ పారిపోయారు. అంతేకాదు మన రాజు చనిపోయాడు. అతని 3 కుమారులు కూడా చనిపోయాడు. దావీదుకు అసలు యోనాతాను చనిపోయినసరికి ఇంకెక్కువ బాధ అనిపించింది, అవునా కదా? అంటే చూడండి, ఒక రకంగా చెప్పాలంటే సౌలు దావీదుకు మిత్రుడా శత్రువా? ఇప్పుడు శత్రువే కదా, దావీదుని చంపాలనుకున్న వ్యక్తి. అలాంటి సౌలు చనిపోయినప్పుడు కూడా దావీదు ఎంత బాధపడుతున్నాడు చూడండి. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో దావీదు ఏం చేస్తూ ఉన్నాడు? మరలా చూద్దాం ఆ మాటలు. 12వ వచనం మనం చదివినట్లయితే 11-12. దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను, అతని యొద్ద ఉన్న వారందరూ అలాగు చేసి. ఏం చేశాడు దావీదు? ఎంత తన దేశంలో లేకపోయినప్పటికీ తన ప్రజలు కాకుండా పోతారా?
సరే ఎంత తన రాజు తనను చంపుతున్నప్పటికీ నా రాజు నాకు రాజు కాకుండా పోతాడా? నా ప్రజలే కదా, నా ఇశ్రాయేలు ప్రజలే కదా, నా రక్త సంబంధికులే కదా ఓడిపోయింది అని చెప్పేసి దావీదే కాదండి, ఎవరెవరంట, దావీదుతో పాటు ఉన్న తన జనులు కూడా, తన అనుచరులు కూడా, వాళ్ళందరూ ఏం చేశారంట, వస్త్రాలు చింపుకొని అయ్యో నా ప్రజలు ఓడిపోయారు, అయ్యో నా ప్రజలు కుప్పగూలిపోయారు అని అక్కడ వస్త్రములు చింపుకున్నట్టుగా ఉన్నది. వాళ్ళందరూ కూడా అలాగ చేశారు. 12వ వచనంలో సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటివారు, ఎవరెవరంట, సౌలును యోనాతానును. వీళ్ళిద్దరి పేర్లు ముఖ్యంగా ఎందుకు మెన్షన్ చేశాడు చెప్పండి? వీళ్ళిద్దరి పేర్లు ఎందుకు ముఖ్యంగా మెన్షన్ చేశాడు? సౌలేమో రాజు, యోనాతానేమో ప్రాణ స్నేహితుడు. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. మిగతా వాళ్ళందరినీ ఒక మాటలు చెప్పేశారు, ఏమని? యెహోవా జనులు. ఎవరంట అంటే వీళ్ళతో పాటు ప్రజలు కూడా ఓడిపోయారు, చచ్చిపోయారు. అంతేకాదు ఫైనల్గా వాళ్ళందరికీ పెట్టిన పేరు ఏందయ్య అంటే ఇశ్రాయేలు ఇంటి వారు యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఏం చేశారంట, ఉపవాసం ఉన్నారు. ఎవరంట చనిపోయింది చెప్పండి? సౌలు, యోనాతాను, యెహోవా జనులు. వీళ్ళందరికీ పెట్టిన పేరు ఏంటంటే ఇశ్రాయేలు ఇంటివారు. వీళ్ళందరూ యుద్ధంలో గెలిచారా, ఓడిపోయారా? ఓడిపోయారు, హతమైపోయారు, ఘోరంగా ఫిలిస్తీన్ల చేతిలో చంపబడ్డారు. అప్పుడు సహజంగా మనమైతే ఏమనుకుంటాం, దరిద్రం పోయింది, ఆ సౌలు చచ్చాడు, నన్ను చంపుతా ఉన్నాడు, ఇన్ని సంవత్సరాలు నన్ను పిచ్చుకుక్కలా చంపాడు, వాడు పోయాడు, దరిద్రం పోయింది, ఇప్పుడు నేను వెళ్ళి సింహాసనం ఎక్కొచ్చు అని అనుకోవాల్సింది దావీదు, అవునా కాదా? కానీ ఏం చేస్తున్నాడు? దావీదే కాదు, దావీదుతో పాటు ఉన్న జనులందరూ ఏం చేస్తున్నారమ్మా, వారిని గురించి ఏడుస్తూ దుఃఖపడుస్తూ ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇశ్రాయేలు ఇంటివారు అనే మాట మీరు నోట్ చేసుకోండి. మళ్ళీ చదువుదాం ఆ వాక్యం ఒకసారి. సౌలును యోనాతాను యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటివారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి. చాలండి. ఇశ్రాయేలు ఇంటివారు ఎక్కడ కూలారంట? అందరు చెప్పండి అమ్మా, ఇశ్రాయేలు ఇంటివారు ఎక్కడ కూలిపోయారు? యుద్ధములో కూలిపోయారు. కాబట్టి ఈరోజు నా వాక్యానికి నేను పెట్టుకున్న టైటిల్ ఏంటయ్యా అంటే యుద్ధములో కూలిన ఇశ్రాయేలు ఇంటివారు. అందరు చెప్పండి ఏంటి? యుద్ధములో కూలిపోయిన ఇశ్రాయేలు ఇంటివారు. అయితే వీరిని గూర్చి విన్నాడంట దావీదు. వారిని గూర్చి, యుద్ధములో కూలిన ఇశ్రాయేలు ఇంటి వారిని గూర్చి దావీదును మరి అతని జనుల యొక్క స్పందన. ఇది పూర్తిగా మన టైటిల్. చాలా పెద్దగా ఉంది కదా, కానీ సులభంగా ఉంటుంది. ఈరోజు నా వాక్యం ఏంటయ్యా అంటే యుద్ధములో కూలిపోయిన ఇశ్రాయేలు ఇంటివారు. అదొక్కటే సరిపోతుంది, కానీ దానికి ఇంకా మనం ఎలా యాడ్ చేయొచ్చు అంటే యుద్ధములో కూలిపోయిన ఇశ్రాయేలు ఇంటి వారిని గూర్చి. అక్కడ ఎవరు బాధపడింది? దావీదు, తర్వాత అతనితో ఉన్న జనులు కూడానా, వారి స్పందనే కదా అక్కడ. అందుకు ఈరోజు మన వాక్యానికి మనం పెట్టుకున్న టైటిల్ ఏంటయ్యా అంటే యుద్ధములో కూలిన ఇశ్రాయేలు ఇంటి వారిని గూర్చి దావీదు మరియు అతని జనుల యొక్క వైఖరి, లేదంటే వారి యొక్క స్పందన. ఒక 4 సంగతులు చెప్పి నేను నా వాక్యాన్ని ముగిస్తా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన ప్రజలు కూడా చాలామంది యుద్ధంలో కూలిపోతూ ఉన్నారు. ఈరోజు ఒక సేవకునిగా నా స్పందన ఎలా ఉంది, నాతో పాటు ఉన్న మీ స్పందన ఎలా ఉంది? దావీదు ఒక్కడే స్పందించాడా? దావీదుతో పాటు ఉన్న జనులు కూడా స్పందించారా? దావీదు ఒక్కడే ఏడ్చాడా? అందరూ ఏడ్చారా? అందరూ ఏడ్చారు, అందరూ బాధపడతా ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన దేశంలో కూడా ఎంతోమంది మన ప్రజలు యుద్ధంలో కూలిపోతూ ఉన్నారు. లోకం అనే యుద్ధంలో కూలిపోతూ ఉన్నారు, పాపం అనే యుద్ధంలో కూలిపోతూ ఉన్నారు. భయంకరంగా ఎన్నో శ్రమలు, బాధలు, మరణాలు, పాపం భయంకరంగా విలయతాండం చేస్తూ ఉంది మన ప్రజల మీద. పోతే పోనీలే నాకెందుకని అనుకుంటే సరిపోతుందా? దావీదు అనుకున్నాడా? దరిద్రం పోయిందిలే, ఆ సౌలు చచ్చిపోయాడు అనుకున్నాడా? నా ప్రజలే కదా, మా రాజులే కదా, నా స్నేహితులే కదా, నా ఇంటి వాళ్ళే కదా అన్నట్టుగా దావీదు ఎంతగానో విలపిస్తూ ఉన్నాడు. దావీదే కాదు, అతనితో పాటు ఉన్న జనులు కూడా విలపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యుద్ధములో కూలిన ఇశ్రాయేలు ఇంటి వారిని గూర్చి దావీదు మరియు అతని జనుల యొక్క స్పందన ఎలా ఉంది? రండి, మొదటిదిగా వాళ్ళ స్పందన ఎలా ఉందంటే చూద్దాం. చదవండి అక్కడ 12వ వచనంలో. సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటి వారు యుద్ధంలో కూలిరని వారిని గురించి దుఃఖపడుచు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మొదటిదిగా అందరు చెప్పాలి, ఏం చేస్తున్నారు? దుఃఖపడుచు. అంటే మొదటి మాట ఏంటి అంటే దుఃఖపడుచున్నారు. అందరు చెప్పండి ఏంటమ్మా? దుఃఖముతో ఉన్నారు, హృదయం అంతా దుఃఖముతో నిండిపోయింది. దావీదు ఒక్కడే అనుకుంటే దావీదు ఒక్కడేనా? అతనితో పాటు ఉన్న ఎందుకంటే దావీదుకే వాళ్ళు రక్త సంబంధికులు. దావీదుతో పాటు ఉన్న జనులు వీళ్ళు కూడా ఇశ్రాయేల్సే కదా, వీళ్ళకు కూడా రక్త సంబంధులే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా,
ఈరోజు ఒకసారి ఆలోచిద్దాం, మన ఇంటి వారు ఎలా ఉన్నారు. ముందుగా మన ఇంటి దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. ఇక్కడ ఇశ్రాయేల్ ఇంటి వారు అనే పేరు ఇచ్చాడు కాబట్టి ముందు మన ఇంటి వారు ఎలా ఉన్నారు? యుద్ధంలో నిలబడుకొని ఉన్నారా, కూలిపోయి ఉన్నారా? భయంకరంగా సాతానుగాడు యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఎవరి మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. ఈ లోకమనే పోరాటంలో ఈ పాపముతో పోరాడిపోయి మన వాళ్ళు గెలుస్తున్నారా, ఓడిపోతున్నారా? నన్ను అడిగితే మన వాళ్ళు ఎక్కువగా కూలిపోతానే ఉన్నారు. అవునా కదమ్మా? త్రాగుడు అనే లోకంలో, త్రాగుడు అనే యుద్ధంలో కూలిపోయి ఉన్నారా? వ్యభిచారం అనే యుద్ధంలో కూలిపోయి ఉన్నారా? పాపం అనే యుద్ధంలో కూలిపోతా ఉన్నారా? ఇంకా ఎంతమంది ప్రజలు నశించిపోతా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన సంఘ బిడ్డలు కూడా మరలా దిగజారిపోద్దు సాతానుతో పోరాడలేక ఓడిపోతా ఉన్నారేమో. ఫిలిస్తీన్ల చేతిలో ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోయినట్టుగా ఈ లోకమనే ఫిలిస్తీన్ల చేతిలో మన ప్రజలు భయంకరంగా ఓడిపోతా ఉన్నారా? అంతేకాదు, రాజు కూడా ఓడిపోయారు, రాజు కుమారుడు కూడా. ఈరోజు మనం రాజుల కొరకు కూడా ప్రార్థించాలి, మన నాయకులు కూడా వాళ్ళ కొరకు కూడా ప్రార్థించాలా, మన భారతదేశ క్షేమం కొరకు ప్రార్థించాలా. ఈ భారతదేశం అంతా ఏంటి చెప్పండి? మన ఇల్లా కాదా? మనం ప్రతిజ్ఞ చేస్తాం కదా, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులే. అట్లా ఉంటుందా? లేకుంటే నేను మా అమ్మకు పుట్టిన వాళ్ళే నా సహోదరులని ఉంది ఆ ప్రతిజ్ఞలో? ప్లెడ్జ్లో ఏముంటుంది? భారతీయులందరూ నా సహోదరులే. భారతదేశంలో ఎన్ని దాడులు జరుగుతూ ఉన్నాయి, భారతదేశంలో ఎన్ని ఘోరమైన విపత్తులు జరుగుతూ ఉన్నాయి. నేను అంటాను, ఎప్పుడైనా వారి గురించి నువ్వు దుఃఖపడ్డావా? ఎప్పుడైనా వారి గురించి కొంతన్నా నీకు బాధ కలిగిందా? నీ హృదయం బరువెక్కిపోయిందా? ఈరోజు ఎలా ఉన్నారంటే భారతదేశంలో సంఘంలో విశ్వాసులు కూడా ఎలా ఉన్నారంటే, ఎవరెట్టుపోతే నాకెందుకులే, నేను నా భార్య నా పిల్లలు, ఇంకా ఏదో కొద్దిగా ఒక అడుగు ముందుకెళ్తే మా సంఘం, మా సంఘ బిడ్డలు, మా పాస్టర్ గారు, వీళ్ళు బాగుంటే చాలులే అని అనుకుంటున్నాం. కానీ ఎవరికైనా బాధ వస్తే ఆ బాధ నీ బాధలాగా నువ్వు ఫీల్ అవుతున్నామా? ఎవరికైనా దుఃఖం వస్తే ఆ దుఃఖం నీ దుఃఖంలాగా ఫీల్ అవుతున్నారా? అసలు దావీదుకి అంత అవసరం ఏంటండి? పిచ్చి కుక్కలాగా తరిమితా ఉంటే ఎక్కడో పారిపోయి నక్కి ఉన్నాడు దావీదు. అలాంటి దావీదు బయటకు వచ్చి తన ప్రజల కొరకు విలపిస్తా ఉన్నాడు, తన ప్రజల కొరకు దుఃఖపడతా ఉన్నాడు. దావీదే కాదు, తనతో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా దుఃఖం వచ్చేసింది. అయ్యో నా ప్రజలు ఓడిపోయారు, అయ్యో నా ప్రజలు కూలిపోయారు, అయ్యో నా ప్రజలు కుప్పగూలిపోయారని విలపిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి ఎంతవరకు దుఃఖం ఉంది? దుఃఖం ఉంటే ఎలా ఉంది నీ స్పందన? అసలు దుఃఖం ఎప్పుడు వస్తుంది మీరు చెప్పండి అమ్మా? దుఃఖానికి కారణం ఏంటి? కొంతమంది ఎలా ఉంటారంటే ఊరంతా చచ్చిపోయినా కానీ నవ్వుతూనే ఉంటుంటారు. తెలుసా? ఏముందిలే, నాకు నా పిల్లలు నా భార్య బాగానే ఉన్నారు కదా అనుకుంటారు. అవునా కదా? వీళ్ళనేమనాలి చెప్పండి? దుఃఖం ఉందంటారా? ప్రియ దేవుని బిడ్డలారా, హృదయంలో దుఃఖము రావాలా. ఎప్పుడైతే హృదయంలో దుఃఖం ఉంటుందో ఆటోమేటిక్గా మన నోరు కూడా ఏం పలుకుతుంది చెప్పండి? దుఃఖకరమైన మాటలే పలుకుతుంది. చదవండి ఒకసారి మత్తయి సువార్త 12:34 ఒక మాట ఉంటుంది. హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. హృదయమందు ఏదైతే నిండి ఉంటుందో దాన్ని బట్టి ఏం మాట్లాడుతుందంట? నోరు మాట్లాడుతుందంట. అవునా కదా? నీ హృదయంలో దుఃఖం ఉంటే నీ కుటుంబం గురించి ఖచ్చితంగా నీ నోట్లో నుంచి కూడా నీ కుటుంబం గురించిన భారమైన మాటలే వస్తాయి. అవునా కదా? ఈరోజు కుటుంబాలు పాడైపోతున్నా, చాలా మందికి పట్టినట్టున్నారు. పిల్లలు చెడిపోతున్నా, తాగుబోతులు అయిపోతున్నా, తిరుగుబోతులు అయిపోతున్నా, భారం రావటం లేదు, బాధ్యత రావటం లేదు ఈరోజు తల్లిదండ్రులకు కూడా. ఇంకా దుఃఖం ఎందుకు వస్తుంది చెప్పమంటారా? చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం 38:6 చదువుదాం. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. అమ్మా, దుఃఖం ఎప్పుడు వచ్చిందంటే నాకు, నేను శ్రమ చేత ఏమొస్తే శ్రమ వస్తే దుఃఖం రాకుండా ఉంటుందా? తర్వాత ఇంకొంచెం ముందుకెళ్దాం. 42:9 చదవండి. కోరవ కుమారులు అంటున్నారు, నీవేళ నన్ను మరచి ఉన్నావు, శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై ఉన్నాను. ఇందాకనేమో శ్రమలు, ఇక్కడ బాధలు. ఇంకొంచెం ముందుకెళ్దాం. 43:2 చదవండి. నీవు నాకు దుర్గమైన దేవుడు, నన్ను త్రోసివేసితివేమి, నేను శత్రు బాధ చేత. ఇక్కడ కూడా ఏంటంట? శత్రు బాధ. ఆ పైన చూస్తే దేవుడు అంట ఏం చేశాడంట? వారిని త్రోసివేశాడంట. మీకు అర్థమైంది ఇప్పుడు దుఃఖం ఎందుకు వచ్చింది ఆయనకు? శ్రమలు, తర్వాత బాధలు, తర్వాత శత్రువు పెట్టే బాధలు, ఇంకా చెప్పాలంటే దేవుడు ఏం చేశాడంట? వాళ్ళను త్రోసివేశాడు. ఇవన్నీ మనకు ఎదురైతే ఖచ్చితంగా మనకు కూడా ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. ఈరోజు శ్రమలు బాధలతో కొట్టపడతా ఉన్నావా? చాలామంది ఎలా ఉన్నారంటే, కొంతమంది ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా సరే నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. దేవునికి దూరం అయిపోయినా సరే దుఃఖం రావటం లేదు ఈరోజు విశ్వాసులకు. ఇక్కడ కోరవ కుమారులు చూస్తే, అయ్యా నీవు మమ్మల్ని త్రోసివేశావు కాబట్టి మాకు దుఃఖం వచ్చిందని వాళ్ళు విలపిస్తూ ఉన్నారు.
దేవుని బిడ్డలారా, నేనంటాను, నువ్వు దేవునికి దూరం అయిపోయినప్పుడు ఎప్పుడైనా నువ్వు దుఃఖపడ్డావా? ఇక్కడ సౌలు ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఓడిపోయారు? ఎవరికి దూరం అయిపోయారు? దేవుడే తోసేశారు వాళ్ళను, వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి అన్నట్లుగా. దేవుడే చేయి విడిచిపెట్టాడు వాళ్ళను, మీకు నాకు సంబంధం లేదన్నట్టుగా. అందుకే వాళ్ళందరూ ఓడిపోయారు. దావీదు దుఃఖపడతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు శ్రమలతో బాధలతో కొట్టబడతా ఉన్నామా? నిందలతో అవమానంతో కొట్టబడతా ఉన్నామా? శత్రు బాధలతో మనం దుఃఖపడతా ఉన్నామా? అంతేకాదు, దేవుడు తోసేశాడా? అయితే ఇప్పుడైనా సరే ఒక దుఃఖముతో మనం దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తే, దుఃఖముతో దేవుని సన్నిధిలో మనం విలపిస్తే, తప్పకుండా దేవుడు మరలా మనల్ని పూర్వస్థితికి నడిపిస్తాడు. ఇక్కడ ఇంకా చాలామంది మన ప్రజలు శత్రు బాధతో కొట్టబడతా ఉన్నారు. చాలామంది మన ఇంటి వాళ్ళు, దావీదు అన్నాడు, ఇశ్రాయేలు ఇంటి వారు ఏ విధంగా పాడైపోయారో ఆ విధంగా మన కుటుంబీకులు, మన ఇంటి వారు కూడా ఇంకా చాలామంది శత్రువుతో కొట్టబడతా ఉన్నారు. చాలామంది ఇంకా దేవునికి దూరం అయిపోయి దేవుడు త్రోసివేసిన అనుభవాల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి కోసం మనం ఏం చేయాలమ్మా? దుఃఖపడాలా, దుఃఖముతో దేవుని సన్నిధిలో మొరపెట్టాలా. యుద్ధములో కూలిన ఇశ్రాయేలు ఇంటి వారిని గుర్చిన దావీదు మరి అతని జనుల స్పందన ఎలా ఉంది చెప్పండి? మొదటిదిగా వాళ్ళు దుఃఖపడినట్టుగా మనము చూస్తాం, దుఃఖపడ్డారు. రెండోదిగా ఇంకొక మాట మనం చూద్దాం రండి. అక్కడ 2 సమూయేలు గ్రంథం 1:12 చదవండి. దుఃఖపడుచు ఏడ్చుచు, అందరు చెప్పండి ఏం చేస్తున్నారంట? అంటే రెండో అనుభవం ఏంటి చెప్పండి? ఏడుస్తూ ఉన్నారు, ఏడ్చారు. ఎంత భారం ఉంటే మాత్రం ఏడుపు వచ్చింటే దావీదుకు అతని జనులకు చెప్పండి అమ్మా? ఏడ్చారంట. వాస్తవంగా దావీదు ఏడ్చాలన్నా పండగ చేసుకోవాలన్నా? ఇప్పుడు పండగ చేసుకొని ఫంక్షన్ చేసుకోవాలి అవసరమైతే. సౌలు పోయాడు, ఇక నాకు మరణం అనేది లేదు, ఇంక నేను భయపడాల్సిన పనే లేదు, ఇక రాజ్యం నాది అనుకోవాలా. కానీ ఎప్పుడైతే తన రాజు చనిపోయాడో, తన ప్రాణ స్నేహితుడు చనిపోయాడో, తన ఇంటివారు, తన రక్త సంబంధికులు ఎప్పుడైతే చనిపోయారో, ఆ వార్త విని తట్టుకోలేక చెప్పకుండానే కళ్ళలో నుంచి ఏం దిగిపోయినాయి చెప్పండి? కన్నీళ్ళు వచ్చేసాయి. దేవుని బిడ్డ, నేను అంటాను, ఈరోజు నీ ఇంటి వారి గురించి నువ్వు ఎప్పుడైనా కన్నీరు పెట్టావా? ఈరోజు వారి కొరకు ఎప్పుడైనా దేవుని సన్నిధిలో కన్నీరు గాచి ప్రార్థన చేశామా? మన సంఘము గురించి, మన ఇంటి వాళ్ళ గురించి, మన బంధువుల గురించి, మన రక్త సంబంధికుల గురించి, మన దేశ ప్రజల గురించి ఎప్పుడైనా దేవుని సన్నిధిలో విలపిస్తూ కన్నీరు కాచామా? ఇర్మియా అంటాడు కదా, 9వ అధ్యాయం 1వ వచనంలో, ఇర్మియా గ్రంథంలో చూడండి. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగా ఉండునుగాక. ఏంటంట? ఇర్మియాకి ఎంత భారం అమ్మా. నా జనులు అన్నాడా? ఎవరు అన్నారా? నా జనులు అంటే ఏం, తన వాళ్ళ అమ్మ నాన్నకు పుట్టిన పిల్లల ఏమన్నా? కాదు, తన ప్రజలే, ఇశ్రాయేలు ప్రజలే. వారిని హతమైన వారిని కూర్చుంట దివారాత్రము కన్నీరు విడిచినట్టు నా తలంత జలమయముగా అయిపోయినట్టుగా అంత ఫీల్ అవుతా ఉన్నాడు. నా కన్ను కన్నీళ్ళ ఊటగా, ఊట అంటే ఎప్పుడు నీళ్ళే. అంటే తన ప్రజల గురించి ఇర్మియా పడుకున్నా కన్నీళ్ళే, నిలుచున్నా కన్నీళ్ళే. అంటే అంత దుఃఖం, అంత భారంతో ఉన్నాడు. కన్నీరు గారుస్తూ ఉన్నాడు. దావీదు కూడా తన ప్రజల కోసం కన్నీరు గారుస్తూ ఉన్నాడు, విలపిస్తూ ఉన్నాడు. ఏం చేయాలని అర్థం కాక, ఏంటి ఇలా జరిగింది నా ప్రజలకు? ఈరోజు ఉందా నీకు ఇర్మియా లాంటి భారం ఉందా? దావీదు అతని జనులకున్న ఆ భారం, ఆ స్పందన నీకుందా? సంఘము పరిచర్య డెవలప్ కావాలంటే కూడా మనం ఏం చేయాలి చెప్పండి? ఒట్టి మాటలు చెప్పడం కాదు. వాళ్ళు రావడం లేదు, వీళ్ళు రావడం లేదు, 2 వస్తున్నారు, 3 వస్తున్నారు, 10 మంది వస్తున్నారు కాదు. ఎప్పుడైనా ఆ ప్రజల కొరకు కన్నీరు గార్చావా? కన్నీరు గార్చకుండా, ప్రార్థన చేయకుండా ఎన్ని వేస్ట్ మాటలు చెప్పినా మనకు ఉపయోగం ఉండదు. దేవుని బిడ్డలారా, వాళ్ళు తప్పిపోయారు కరెక్టే, వాళ్ళకి తెలియదు కరెక్టే. మరి నీ భారం ఏది? నీ బాధ్యత ఏది? పట్టినట్టు మనం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నాం. ఏం పట్టినట్టు సంతోషంగా ఆనందంగా జీవిస్తూ ఉంటున్నాం. మరి హతమైపోయిన ప్రజల గురించి, యుద్ధములో కూలిపోయిన ఇశ్రాయేలు ప్రజల గురించి ఎప్పుడైనా కన్నీరు గార్చారా మీరు? యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురని చెప్పారు. యెరూషలేము ప్రాకారంలో నెమ్మది కలుగునని చెప్పారు. నీ క్షేమము కొరకు ప్రార్థించువారు ధన్యులని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. యెరూషలేము కొరకు కూడా మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఇశ్రాయేల్ జనం కొరకు కూడా ప్రార్థన చేయాలి. ప్రపంచంలో క్రైస్తవ సమాజం పట్ల జరుగుతున్న దాడుల కొరకు ప్రార్థన చేయాలా? ఇంకా అన్యులుగా ఉంటూ యేసుక్రీస్తుని ఎరగకుండా లోకంలో నశించిపోతున్న మన దేశ ప్రజల కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఉందా నీకు ఈ భారం? ఎప్పుడైనా కన్నీరు కార్చావా? వాళ్ళు ఎందుకు చర్చికి రావట్లేదు, వీళ్ళు ఎందుకు చర్చికి రావట్లేదు, వాళ్ళు ఎందుకు అలా బతుకుతున్నారు, వీళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు ఇలా తయారవుతున్న పరిస్థితులని అనుకుంటూనే ఉన్నాం. కానీ ఎప్పుడైనా గంట మోకరించి కన్నీరు కార్చామా? ఇర్మియా అంట 24 గంటలు కన్నీరు కారుస్తానే ఉన్న అతని కన్ను జలమయముగా, కన్నీటి ఊటగా అయిపోయిందంట. దావీదు కూడా అది విన్న వెంటనే సాయంకాలం వరకు, ఎప్పటి వరకు అన్నా
ఏడుస్తూనే ఉన్నాడు. అయ్యో నా ప్రజలు, నా రాజు, నా స్నేహితుడు, నా ఇంటి వాళ్ళు కదా వాళ్ళని. ఈరోజు మనం ఎప్పుడైనా నందిగాం పట్టణం కొరకు ప్రార్థన చేశామా? కనీసం ఈ నేతాజీ నగర్లో ఉన్న ప్రజల కొరకు కన్నీరు గార్చామా మనం ఎప్పుడైనా? కాబట్టి ఉపవాస కూడికలో ఖచ్చితంగా మనము మన ప్రజల కొరకు ఏం చేయాలి చెప్పండి? ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు దేవుడు చూస్తూ ఉంటాడు. కీర్తన గ్రంథంలో ఉంటుంది ఒక చోట, మనం కార్చే ప్రతి కన్నీరు అంట ఏం చేస్తాడు? ఆయన పుస్తకంలో రాసుకుంటాడు. మన కన్నీరు ఆయన కవిలలో ఉంటుంది. మన కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హిజ్కియా కన్నీరు విడిచినప్పుడు యెషయా గ్రంథంలో ఉంటుంది 38వ అధ్యాయంలో ఏమని ఉంటుంది? హిజ్కియా అంటాడు, నీవు కన్నీరు విడుచుట నేను చూచి తినని. అంటే దేవుడు ఏం చూస్తాడు చెప్పండి? కన్నీళ్లు చూస్తాడు దేవుడు. కాబట్టి మనం కన్నీరు విడుద్దాం. మన ప్రజల కొరకు, మన ఇంటి వారి కొరకు మనం కన్నీరు విడుద్దాం. యుద్ధములో కూలిన ఇశ్రాయేలు ఇంటి వారిని గురించి దావీదు మరి అతని జనుల స్పందన ఎలా ఉంది? రెండోదిగా చెప్పండి, ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు ఏడ్చినట్టుగా మనం చూస్తున్నాం. మూడో మాట చదువుదాం, అక్కడ చదవండి. సాయంత్రం వరకు వారు ఉపవాసం ఉంటారు. అంటే మూడో అనుభవం ఏంటి చెప్పండి? ఉపవాసం ఉన్నారు. ఒకటేమో దుఃఖపడ్డారు, రెండోదేమో ఏడుస్తూ ఉన్నారు, మూడోదిగా ఉపవాసం. ఎప్పుడు దాకా? ఒక గంటనా, ఒక అరగంటనా? సాయంకాలం. ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధాలు సహజంగా ఎప్పుడు జరుగుతాయంటే తెల్లవారుజామున జరుగుతాయి. ఉదాహరణకు తెల్లవారుజామున 6-7 గంటలకు యుద్ధం అయిపోయి ఉండొచ్చు. సరే 8 అనుకోండి, 9 అనుకోండి. సాయంకాలం వరకు అంటే 5 గంటల వరకు, కనీసం మీరు అంటే 6 గంటల వరకు దావీదు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇంకేమన్నా తింటారండి? తన ప్రజలు యుద్ధంలో ఘోరంగా చనిపోయి ఉంటే, తన ప్రజలంత ఘోరంగా హతమైపోయి ఉంటే ముద్ద ఎలాగ దిగుతుంది? ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే, ఎవడు ఎట్టబోతే నాకెందుకులే, నేను 10 రూపాయలు సంపాదించుకుంటున్నాను, నేను నా భార్య నా పిల్లలు తింటున్నాను. చాలామంది సేవకులు అలానే ఉన్నారు, విశ్వాసులు కూడా అలానే ఉన్నారు. ఏ సంఘం ఎట్టయిపోతే మాకెందుకు, నా సంఘం డెవలప్ అవ్వాలా, నా సంఘానికి కొత్త వాళ్ళు రావాలా, మా కానుకలు ఇవ్వాలా, మేము బతకాలా, హ్యాపీగా ఉండాలా, ఇది చాలు. వీళ్ళ కొరకే ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. అవునా కాదమ్మా? మరి ఇంకా ఎంతమంది భయంకరంగా క్రైస్తవులను చంపుతా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో క్రీస్తుకు హతసాక్షులుగా మారిపోయారు కొంతమంది దైవ సేవకులు. ఏజెన్సీ ప్రాంతాల్లో భారం కలిగి సేవ చేస్తూ ఉన్నారు కొంతమంది సేవకులు. నేను చూసా కొంతమందిని. నా కోదాల్లో ఒక వివాహానికి వెళ్తే అక్కడ పాటలు పాడడానికి వచ్చాడు ఒక బ్రదర్ మీరు ఎక్కడ ఉంటారంటే హైదరాబాద్ అని చెప్పాడు. మరి సంఘం ఉందంటే ఇది ఏం లేదన్నాను. మరి ఏంటి మీ పని అంటే, ఇంటింట ఊరూరులో సువార్త చేయడం అంటున్నాడు. ఆ రోజు సాయంత్రం ఫోన్ చేసిన, పాట బాగా పాడారు, మీ పాట పంపించినట్టు మేము సువార్తలో ఉన్నామని చెప్పారు. అసలు వీళ్ళు ఎలా జీవిస్తున్నారా? ఎంత భారం అనిపించింది. మనకన్నా సంఘం ఉంది, 10 మంది ఏదో విశ్వాసులు ఉంటారు, 10 మంది కానుకలు ఇచ్చే వాళ్ళు ఉంటారేమో, కానీ మరి ఎలా అంటే దేవుడే పోషిస్తాడు. దేవుడే ఏదో విధంగా సువార్తకుని వెళ్తా ఉంటే పోషిస్తూ ఉన్నారంటున్నారు. ఆ సేవ మనం చేయాలంటే ఇంక ఎత్తిపోయినట్టే. మనం అన్నీ ఉండి సేవ చేయమంటేనే సేవ చేయలేకపోతున్నాం. అన్నీ ఉండి సంఘానికి రమ్మంటే రాలేకపోతా ఉన్నాం. ఒక ఉద్యోగం లేక, ఏమీ లేక, సంఘం లేక, భారం లేక ఎంతోమంది సువార్థికులుగా, ఎంతోమంది మిషనరీలుగా భారమైన సేవ చేస్తూ ఉన్నారు. ఇప్పటికి ఉన్నారు తెలుసా మిషనరీలు. మనకి ఎవరు కనపస్తారంటే షూటు బూట్ వేసుకొని 10,000 మంది ఉన్న సేవకుడు కనపస్తాడు మనకు. వాళ్ళ కోసం ఏం చేస్తావు? మన వాళ్ళు కానుకలు కూడా ఎవరికి పంపిస్తారు చెప్పండి? పెద్ద అయ్యగారులకు పంపిస్తారు. పెద్ద అయ్యగారులకు. అబ్బా అయ్యగారు ఫోన్లో టీవీలో వచ్చాడని. ఎంతమంది కాలినడకన, సరైన తిండి లేక, కుటుంబాన్ని పోషించుకోలేక ఎంతోమంది సేవకులు అడవి ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, గ్రామాల్లో తిరిగి సేవ చేస్తున్నారు తెలుసా? వారి కొరకు ఎప్పుడైనా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేశామా? వారికి ఎప్పుడైనా మన వంతుగా మనం సహకరించామా? పెద్ద సేవకులనే చూస్తూ ఉంటున్నాం, కానీ ఇంకా సరైన స్థితి లేక, సరైన పరిస్థితి లేక, సరైన కుటుంబ పోషణ లేక, భారం కలిగి కాలి నడకతో సేవ చేసే సేవకులు ఉన్నారు. వారి కొరకు ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఇంకా ఎంతమంది సువార్థికులుగా కొన్ని ప్రాంతాలు కొడతా ఉన్నారు క్రైస్తవులను. ఆ ఒరిస్సా ఆ ప్రాంతంలో అయితే భయంకరంగా అసలు బైబిల్ పట్టుకొని వస్తే వాళ్ళని జైలు వేసేస్తున్నారంట. బైబిల్ పట్టుకుంటే కొడతా ఉన్నారు. వారి కొరకు ఎప్పుడైనా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేశామా? ఈరోజు ఒకసారి ఆలోచించు. యుద్ధంలో కూలిపోయిన ఇశ్రాయేలు ఇంటి వారి గురించి దావీదుకున్న ఎంత భారం. దావీదే కదా అతని జనులందరికీ. సరే మా నాయకుడు దావీదు బాధపడ్డాలే, మాకెందుకు లేని ఖాళీగా ఉన్నారా? వాళ్ళందరికీ భారం వచ్చేసింది. అయ్యో వాళ్ళు మా ప్రజలే కదా అని. ఈరోజు సేవకునిగా నేను ఒక్కడనే కాదు, మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. సంఘం కొరకు, సమాజం కొరకు, మన ఇంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం కూడా ఎప్పుడు ఉంటాం చెప్పండి అమ్మా? మరణం ఎదురైనప్పుడు ఉపవాసం ఉంటామంట. అప్పుడు దాకా మనకు అర్థం కాదు. దావీదు అంతకుముందు ఉపవాసం ఉన్నాడు ఒక చోట. ఎక్కడ? తన కుమారుని కొరకు. దీని తర్వాత సందర్భాల్లో మనకు అనిపిస్తుంది. బత్షెబాకు పుట్టిన తన చిన్న బిడ్డ వాడు మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దావీదు ఏం చేశాడంట? ఉపవాసం ఉన్నాడు. తన సేవకులు తెచ్చి పండ్లు పెట్టి అన్నం పెట్టిన నాకు వద్దు అని చెప్పాడు. మరణం ఎదురుగా ఉంటే ఖచ్చితంగా ఏమొస్తుంది చెప్పండి?
ఉపవాసం వస్తుంది. నోట్లోకి అన్నం తినబుద్ధి కాదు. ఇంట్లో ఒక చెట్టు అంత మనిషి చచ్చిపోయింది అనుకో, అన్నం తినబుద్ధి అవుతుందా? అంత భారం రావాలి. ఈరోజు మనం కూడా సంఘం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, మన ప్రజల కొరకు, మన రాజు కొరకు, మన నాయకుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి చెప్పాలంటే మన ముఖ్యమంత్రి కొరకు, ప్రధానమంత్రి కొరకు, మన ఎమ్మెల్యేల కొరకు, మంత్రుల కొరకు, నాయకుల కొరకు, అక్కడక్కడ పనిచేస్తున్న ఆఫీసర్ల కొరకు మనమందరం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించుకోండి. ముందు మన ఇంటి వారి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. తర్వాత మన సంఘ క్షేమం కొరకు, మన సేవకుల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. తర్వాత మన కాలనీ వాసుల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. తర్వాత మన పట్టణం కొరకు, తర్వాత మన రాష్ట్రం కొరకు, మన రాష్ట్రంలోని ఎమ్మెల్యేల కొరకు, అధికారుల కొరకు, ముఖ్యమంత్రుల కొరకు, మన దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల కొరకు, మన నాయకుడు, మన ముఖ్యమంత్రి కొరకు, మన ప్రధానమంత్రి కొరకు, వాళ్ళందరూ కూడా ప్రభుని తెలుసుకోవాలని, వాళ్ళందరూ కూడా పాపాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఉండాలని, వాళ్ళందరూ కూడా అన్యాయాన్ని, అక్రమాన్ని విడిచిపెట్టి పేద ప్రజలకు న్యాయం చేయాలని ప్రార్థన చేద్దాం. ఎలా ప్రార్థన చేద్దాం అంటే వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. యుద్ధములో కూలిన ఇశ్రాయేలు ఇంటి వారిని గురించి దావీదు మరి అతని జనుల స్పందన ఎలా ఉంది? మూడోదిగా చెప్పండి అమ్మా, ఉపవాసం ఉన్నారు. ఎన్ని సంగతులు చెప్పా? ఒకటి, వారు దుఃఖపడుచున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండోదిగా ఏడ్చుచున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అంతేకాదు, మూడోదిగా ఉపవాసం ఉన్నట్టుగా. ఎప్పటిదాకంటే సాయంకాలం వరకు. ఈరోజు కొద్ది సమయమైన ఈ ఉపవాస కూడికి వచ్చిన మనము, కొద్ది సమయమైన వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. చివరిగా ఇంకొక మాట చెప్తాను. తర్వాత దావీదు ఏం చేశాడంటే 17వ వచనంలో, యూదా వారికి అభ్యాసము చేయవాలని దావీదు సౌలును గూర్చి అతని కుమారుడైన యోనాతానును గూర్చి ధనుర్గీతం ఒకటి చేసి దానిని బట్టి విలాపము సలిపెను. ఏం చేసినట్టు దావీదు చెప్పండి? విలపిస్తా ఉన్నాడు. దేంతో? ధనుర్గీతం. ఏ గీతం అంట తెలుసా? ధనుర్గీతం అంటే ఏంటో? ధనుర్గీతం అంటే ధనస్సు లాంటి ఇన్స్ట్రుమెంట్తో విల్లు లాంటి, వంగి పాట అంటారు, విల్లు లాంటి ఇన్స్ట్రుమెంట్తో పాట కట్టాడు. ధనుర్గీతం అంటే ఏంటో తెలిసిన? ఉదాహరణకు విల్లు తల లాంటి పాట అంటే మీకు తెలుసా? ఇన్స్ట్రుమెంట్స్ పియానో కాదు, వైలన్, సారంగి, గిటార్ కూడా కాదు, సారంగి. వైలన్, సారంగి అదే కోవకు చెందినవి. వాటిని బౌడ్ ఇన్స్ట్రుమెంట్ అంటారు. వైలన్ అంటే ఇలా 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 పెట్టుకుని ఇలా వాయిస్తారు, చూశారమ్మా? సన్నగా వాయిస్ వస్తుంది. అది ఎప్పుడు వాడతారు ఎక్కువగా చెప్పండి? ఒక మనిషి ఏడుస్తూ ఉన్నప్పుడు ఎక్కువ ఏది వాయిస్తుంటారు చూసారా? మీరు టీవీలలో చూస్తుంటుంటారు. ఖచ్చితంగా అది వాయిస్తారు, సారంగి. అది ధనుర్గీతం అంటే ఆ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అప్పట్లోనే ఉన్నాయంట దావీదు దగ్గర. ఆ వాయిద్యం చేత పట్టుకొని ఒక పాట పాడి విలపిస్తూ ఉన్నాడు. బాబా, ఎంత భారం కదా! తన యూదా వారికి అందరికి ఏం చేశాడంట? ప్రాక్టీస్ చేపించాడు. ఈరోజు మీతో కూడా ప్రాక్టీస్ చేయాలి, నేను నేర్పించాలా మీకు. విలపించే విశ్వాసులుగా వాళ్ళని తయారు చేయాలి. ఇలాంటి విశ్వాసులను తయారు చేయాలి, కానీ టైంపాస్గా వచ్చే విశ్వాసులు మనకు అవసరం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. దావీదు అంటున్నాడు, ధనుర్గీతం ఒకటి చేసి దానిని బట్టి ఏం చేశాడంట? విలపిస్తూ ఉన్నాడు. ఎప్పుడు విలపిస్తాం చెప్పండి? ఇది కూడా దుఃఖమే, కానీ బైబిల్లో ఒక చోటు ఉంటుంది, అది తీవ్రమైన దుఃఖం అంట. విలాపం అంటే ఏంటో చెప్పమంటారా? తీవ్రమైన దుఃఖమును, బాధను తెలియజేయడమే విలాపం. ఒక చోటు ఉంటుంది, విలాపం అనేది అగ్నిగుండానికి సాదృశ్యం అంట. చదవండి ఆ మాట. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనం. నేను అరియల్ను బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును. ఏంటంట? దుఃఖమును ఇంకా విలాపమును కలుగును, అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును. ఏమైందంటే చెప్పండి అమ్మా? అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమైంది. ఏది? విలపించడం. ఎప్పుడు విలపిస్తాం చెప్పండి? అగ్ని లాంటి శ్రమలు. ఇప్పుడు ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుని చచ్చిపోతే ఊరేసుకుని ఆ మరణం ఒకలాగుంటుంది. రైలు కింద తలకాయ పెట్టి చచ్చిపోతే ఆ మరణం ఒకలాగుంటుంది. అలా కాకుండా పెట్రోల్ పోసి తగలబెడితే ఎలా ఉంటుంది అతను? ఇప్పుడు ఊరేసుకుని చచ్చిపోయినాడు అమ్మ అమ్మ అని అరవడు, 2 మాటలు అట్లా అయిపోద్ది ప్రాణం. రైలు కింద తలకాయ పెట్టినాడు కూడా టప్పున ఎగిరిపోయింది. కానీ అగ్నిలో పడేసి చంపేసినాడు ఎలా ఉంటాడు చెప్పండి? పెద్ద అరుపులు, అంటే విలపిస్తూ ఉంటుంటాడు. విలాపం అంటే అది తీవ్రమైన అగ్ని జ్వాలల చేత కాలిపోతుంటే ఎట్లా విలపిస్తామో అలా మనం విలపించాలంట. అంటే అంత భారంగా మనం మన ప్రజల కొరకు మనము ఆ ఫీల్ అనేది రావాలా, ఆ ఎక్స్పీరియన్స్ రావాలా. దేవుని బిడ్డలారా, ధనుర్గీతం పెట్టాడంట. ఏ గీతం? అది కూడా ఏ వాయిద్యం వాయించాడు చెప్పండి? వైలన్ వాయిస్తున్నాడు. వైలన్, సారంగి లాంటి వాయిద్యాలు ఎక్కువగా దుఃఖములో ఉన్నప్పుడు వాయించే వాయిద్యాలు.
దుఃఖాన్ని తెలియజేస్తాయి, బాధను తెలియజేస్తాయి. దావీదుకి అసలు ఎంత బాధ ఉంది కదండి, ఎంత భారం ఉంది కదండి. ఆ మధ్య కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఒక పాట రాశారు హోసన్న మినిస్ట్రీ వాళ్ళు, అందరు రాస్తున్నారు. ఏ పాట రాశారు గుర్తుందా? కోవిడ్లో కొన్ని లక్షల మంది ప్రజలు చనిపోతూ వచ్చారు. దేవా మా హృదయం, ఆ పాట పాడదాం ఇప్పుడు. ఆ పాట పాడుకొని ముగించుకుందాం. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన ప్రజలు ఎలా ఉన్నారు, ఈరోజు మన వాళ్ళు ఎలా ఉన్నారు. ధనుర్గీతం పాడతావా నువ్వు? విల్లు లాంటి వంగి పాట, విల్లు లాంటి వాయిద్యం తీసుకొని భారముతో దుఃఖముతో విలపించాలా. విలాప వాక్యాల గ్రంథం మనం చూస్తాం. ఇర్మియా రాశాడు. ఎలా రాశాడు చెప్పండి? విలాప వాక్యాలు చదివితే మీకు అర్థమైంది అసలు విలాపం అంటే ఏంటో, విలాపం సలపడం ఏంటో అంటే ఏంటో. ఈ విలాప వాక్యాలు చదవండి. ఎందుకు రాశాడు విలాప వాక్యాలు? ఇశ్రాయేల్ ప్రజలు ఎంతగా చెడిపోయారో, పాడైపోయారో, పతనమైపోయారో వారందరి గురించి ఇర్మియా ఏం చేస్తున్నాడు చెప్పండి? విలపిస్తున్నాడు. ఏం చేయాలో తెలియక ఒక పుస్తకమే రాశాడు, దానికి విలాప వాక్యాలని పేరు పెట్టాడు. ఈరోజు నువ్వు విలపిస్తున్నావా మన ప్రజల కోసం? యుద్ధంలో కూలిపోయిన మన ఇంటి వారి కొరకు మనం విలపిస్తా ఉన్నామా? కాబట్టి యుద్ధములో కూలిన ఇశ్రాయేలు ఇంటి వారిని గురించి దావీదు మరి అతని జనుల యొక్క స్పందన ఎలా ఉంది చెప్పండి? ధనుర్గీతముతో విలాపం సలుపుతా ఉన్నారు. ఇది 4వ అనుభవం. కాబట్టి ఈ 4 మాటలను బట్టి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మరలా యుద్ధములో కూలిన ఇశ్రాయేలు ఇంటి వారిని గురించి దావీదు మరియు అతని జనుల యొక్క స్పందన ఎలా ఉంది? స్పందన చెప్పండి. మొదటిదిగా వాళ్ళు దుఃఖముతో ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. దుఃఖపడ్డారు, ఒక హృదయంలో భారం వచ్చేసింది. తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు? ఏడ్చుచూ ఉన్నారు. తన ప్రజల కొరకు దావీదుకి ఎంత భారం అండి. కన్నీరు గారుస్తూ ఉన్నాడు, కళ్ళల్లో కన్నీళ్లు దిగిపోతూ ఉన్నాయి. ఈరోజు నీకుందా ఈ దుఃఖము? నీకుందా ఎప్పుడైనా కన్నీరు గార్చామా మన ప్రజల కోసం? అంతేకాదు ఇంకేం చేశారు? ఉపవాసం, సాయంకాలం వరకు ఉపవాసం ఉన్నారు. ఈరోజు నీ ఇంటి వాళ్ళ కోసం, నీ ప్రజల కోసం, నీ సంఘక్షేమం కోసం, నీ నాయకుల కోసం, నీ రాజు కోసం ఎప్పుడైనా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేశావా? అంతేకాదు ధనుర్గీతముతో విలాపము సలిపారు, విలపిస్తూ ఉన్నారు. విషాదకరమైన వాయిద్యాన్ని తీసుకొని దావీదు ఆ పాట ద్వారా పాట పాడి, తను నేర్చుకోవడమే కాదు తను పాడి తనకున్న ప్రజలకు నేర్పించి తన ప్రజల కొరకు ఎంత భారం వచ్చేసిందండి. ఈరోజు మనం కూడా అలాంటి భారంతో మనం ప్రార్థన చేద్దామా? ఒకసారి అందరు కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేద్దాం. ఒకసారి ఈరోజు నా ప్రజల క్షేమం కొరకు నేను పాడుతూ ఉన్నాను, నా ప్రజల క్షేమం కొరకు నేను విలపిస్తూ ఉన్నాను అని మనం కూడా ప్రార్థన చేద్దాం. విషాదకరమైన పాట పాడాడంట, విషాదకరమైన వాయిద్యం వాయిస్తూ. దేవా మా ప్రార్థన వినవా, ఆవేదన ఆలకించవా. దేవా మా ప్రార్థన వినవా, ఆవేదన ఆలకించవా. కన్నీళ్ళు చూచి దాటి వెళ్ళకు ప్రభువా, నా దేశ క్షేమము చూసే ఆశ్రయమైన దేవుడవు. నీ ప్రజల కన్నీళ్ళు చూసి దాటి వెళ్ళకు ప్రభువా, నా దేశ క్షేమము చూసే ఆశ్రయమైన దేవుడవు. దేవా మా ప్రార్థన వినవా, ఆవేదన ఆలకించవా.